హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అతి ముఖ్యమైన ప్రసాదాలు వరలక్ష్మి వ్రతానికి చూపించబోతున్నానండి. మీ అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనండి. ఫాస్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. సో ఫస్ట్ నేను ఇప్పుడు పరవన్నం చేయబోతున్నానండి. దానికి నేను ఈ గ్లాస్ రైస్ తీసుకున్నాను. సో 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. నేను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. సో నానబెట్టుకొని ఇప్పుడు డైరెక్ట్ స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అన్నం ఉడికేసరికి మనము పక్కన బెల్లం తీసుకుందామండి. ఆ బెల్లాన్ని కొంచెం కరిగించుకుందాము. ఒకవేళ కరగకపోతే స్టవ్ మీద పెట్టైనా కానీ కరిగించుకోవాలండి. ఈ బెల్లం కూడా నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకున్నానండి. నేను సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒకవేళ తీపి ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఇంకొక హాఫ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకి రైస్ మ్యాక్సిమం బాయిల్ అయిపోతుందండి. సో బెల్లం కరిగేంత టైం లేదు కాబట్టి నేను ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ఉంటే మనకు అది బెల్లం కరిగిపోతుందండి ఆ వేడికి. ఇది ఎందుకు కరిగించుకోవాలి అంటే మనకి బెల్లంలో చిన్న చిన్న రాళ్ళు వస్తాయండి. సో ఇది కరిగించుకొని ఫిల్టర్ చేసుకుంటే మనకి అది అవాయిడ్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదండి. ఇప్పుడు నేను అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ గ్లాస్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. మనకి బెల్లం కూడా కరిగిపోతుందండి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వాటర్ని కూడా ఫిల్టర్ చేసుకుందాము. ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది పక్కకు అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయిపోయిందండి. సో ఈ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా నేను రైస్లో యాడ్ చేసుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్గా మనకి ఏమైందంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ లిక్విడ్ యాడ్ అయిపోయింది దీంట్లో. సో మీరు కూడా చేసేటప్పుడు అండి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 4 గ్లాస్ ఆఫ్ లిక్విడ్ యూస్ చేయండి. చక్కగా ఉడికిపోతుంది, మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. సో నేను ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఈ నెయ్యి కొంచెం కాగాక నేను జీడిపప్పు 15 to 20, కిస్మిస్ ఒక 15 to 20 యాడ్ చేసుకుంటున్నానండి. నెయ్యిలో వేయించుకుంటున్నాను. సో మనకి డ్రై ఫ్రూట్స్ వేగడానికి ఇంకొక 1 to 1.5 minutes పడుతుందండి. అంతసేపట్లో నేను ఈ పరవన్నంలోకి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. నేను ఒక 5 to 6 ఇలాచీ పౌడర్ చేసుకున్నాను. మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ కూడా పరవన్నంలోకి యాడ్ చేసుకుందాము. సో ఫైనల్లీ మన పరవన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. మన సెకండ్ రెసిపీ వచ్చేసి వడ అండి, లేదా మినప గారె అని కూడా అంటారు. ఇప్పుడు ఈ మినప వడ చేయడానికి నేను మినపప్పు నానబెట్టుకున్నానండి. ఒక 4 hours నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని వాటర్ పక్కకు తీసేసుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకుందాము. మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక 1/2 teaspoon సాల్ట్, చిటికెడు సోడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. బాగా కలిపేసుకున్నాం కదండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుందాము. హీట్ చేసేసుకొని వడ రెడీ చేసేసుకుందాం. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచడం వల్ల లోపల పిండి కూడా చక్కగా బాయిల్డ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా మన వడ రెడీ అయిపోయింది.
ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పూర్ణాలండి. సో ఇప్పుడు నేను ఈ రెసిపీ చేయడానికి ఈ గ్లాసు శనగపప్పు నానబెట్టుకున్నానండి. ఒక 4 hours నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లోకి తీసుకుంటున్నాను. ఆల్రెడీ పప్పు నానిపోయింది కదా అని నేను సేమ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ వాటర్ ఉన్నాయండి. సో క్వాంటిటీ వచ్చేసి 1 గ్లాస్ పప్పుకి 1 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి స్టవ్ మీద. సో చూస్తున్నారు కదండి, మన పప్పు ఉడికిపోయింది. మనకి ఆల్రెడీ నానింది కాబట్టి 3 విజిల్స్ సరిపోతుంది. అదే నానకుండా పెట్టేది ఉంటే ఒక 4 విజిల్స్ కంపల్సరీ రావాలండి. 4 to 5 అయినా పర్వాలేదు. ఇప్పుడు నేను తురిమి పెట్టుకున్న బెల్లంని తీసుకుంటున్నానండి. నేను 1 గ్లాస్ ఆఫ్ పప్పు తీసుకున్నాను కదా, సో అదే గ్లాస్లో 1.5 గ్లాస్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను. నేను తాటి బెల్లం యాడ్ చేసుకున్నానండి. అది ఎక్కువ స్వీట్ ఉండదు కదా, సో 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఒకవేళ వేరే బెల్లం అయినా కానీ తీపి తినేవాళ్ళు 1.5 గ్లాస్ తీసుకోండి. కొంచెం తక్కువ తినేవాళ్ళు 1 గ్లాస్ తీసుకున్నా సరిపోతుంది. మనము ఇలా కలిపి పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా కానీ కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడగంటుకపోతుంది. నేను హెల్త్కి మంచిది కదా అని తాటి బెల్లం తీసుకున్నానండి. తాటి బెల్లం తీసుకోవడం వల్ల మనకి థిక్ బ్రౌనిష్ కలర్ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 6 to 7 ఇలాచీస్ తీసుకొని పౌడర్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కలిపేసుకొని ఇంకా మనకి దగ్గర పడింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఒక ప్లేట్లో. సో ఒక 15 minutes పక్కకు పెట్టేసరికి మనకి చల్లారిపోతుందండి. నేను ఇలా పెట్టుకున్నానండి ప్లేట్లో, నాకు చల్లారిపోయింది. సో నేను ఒక ప్లేట్లో ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. నేను ఈ పూర్ణాన్ని ముద్దల్లాగా చేసేసి ఈ ప్లేట్లో పెట్టుకుంటాను. సో అది అంటుకపోకుండా నాకు ఈజీగా రావడానికి అలా పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడు ముద్దలు చేస్తున్నా కానీ చేతికి ఆయిల్ పెట్టుకొని చేస్తే మనకి స్మూత్గా వస్తుంది, లేదా మన చేతికి అంతా అంటుకపోతుంది. ఇప్పుడు నేను దోశపిండి తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సేమ్ దోశకి ఎలా చేసుకుంటారో సేమ్ అలానే చేసుకోవాలి. ఇది కూడా చిక్కగా ఉండాలండి, పల్సగా అస్సలు చేయొద్దు. అప్పుడు మన పూర్ణం తొందరగా రాదు. పైగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఒకసారి ఆయిల్ హీట్ అయ్యాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పూర్ణాలన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల చక్కగా బాయిల్డ్ అయిపోతుంది లోపల కూడా. సో ఫైనల్లీ మన పూర్ణాలు రెడీ అయిపోయాయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. మనం దీన్ని ఎంత ఈజీగా టేస్టీగా చేయాలో చూద్దాం. సో నేను ఇప్పుడు దద్దోజనం చేయడానికి ఈ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. సో 1:3 రేషియోగా తీసుకుంటున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, మనకి రైస్ బాయిల్ అయిపోయిందండి. నేను 1:3 రేషియోగా తీసుకున్నాను కదా, సో మనకి రైస్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఈ
ఈ అన్నం ఆల్రెడీ మెత్తగా అయిపోయిందండి. ఇలా కలపడం వల్ల ఇంకా మెత్తగా అవుతూ ఉంటుంది. సో దద్దోజనం ఎప్పుడైనా మెత్తగా ఉండాలి కదా. సో ఈ వేడిగా ఉన్నప్పుడే నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సో నేను ఇప్పుడు 3/4 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనకి సాల్ట్ అంతా చక్కగా కలిసిపోయింది. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాస్ పెరుగు తీసుకుంటున్నానండి. సో ఆ పెరుగు కూడా చక్కగా కలిపేసుకుందాము. దద్దోజనము టెంపుల్లో చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో దానికి డిఫరెంట్ ఏంటి అంటే మనం పెరుగు యాడ్ చేస్తున్నాము, నెక్స్ట్ పాలు యాడ్ చేసుకుంటున్నాము. మనం ఈ దద్దోజనానికి తీసుకునే సఫిషియెంట్ పెరుగు సరిపోయింది. ఇప్పుడు సో చూస్తున్నారు కదండి, నేను ఇప్పుడు పాలు యాడ్ చేసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్ ఆఫ్ పెరుగు ప్లస్ 2 గ్లాస్ ఆఫ్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అంటే టోటల్గా 3 గ్లాసెస్ ఆఫ్ లిక్విడ్ యూస్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి కలపడం అయిపోయింది కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. మనం ఈ దద్దోజనం తయారు చేసేటప్పుడు తాలింపే మెయిన్ అండి. తాలింపుతోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలా అని మరీ ఎక్కువ తీసుకోకండి, ఇది డామినేట్ చేస్తుంది. సో ఫైనల్గా మన దద్దోజనం రెసిపీ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పులిహోర అండి. అందరికీ చాలా ఇష్టమైన పులిహోర. సో ఈ పులిహోర 2 రకాలుగా చేసుకోవచ్చండి. చింతపులుసుతో చేసుకోవచ్చు లేదా నిమ్మకాయతో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్రజెంట్ నిమ్మకాయతో చేసి చూపిస్తున్నాను.
సో ఫైనల్గా మన పులిహోర రెడీ అయిపోయిందండి. సో చూసారు కదండి, ఇవి మనకి ముఖ్యమైన ప్రసాదాలు. సో ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.